Hello dear viewers, welcome to Group Guidance Crash Course. As a part of this class, I am going to explain you some of the questions on the concept of basic English. సో మనం రాయబోతున్నటువంటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి బేసిక్ ఇంగ్లీష్లోని అన్ని టాపిక్స్ సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో భాగంగా నేర్చుకోబోతున్నాము. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గత క్వశ్చన్స్ పేపర్స్ ఆధారంగా చాలా ప్రామాణికంగా తయారు చేసినటువంటి క్వశ్చన్స్. ఇలాంటి ప్రశ్నలు మనం ఎగ్జామినేషన్లో ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. సో లెట్ us సాల్వ్ ద క్వశ్చన్స్ అండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ హౌ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. మీరు గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్కి సంబంధించి ఎలా అడుగుతున్నారు అండ్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి రెండు అంశాలపైన ఫోకస్ చేస్తూ ఈ క్వశ్చన్స్ని నేర్చుకోండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్. ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఐ నెవర్ ఆస్క్డ్ యూ టు డూ ఇట్. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. దీంట్లో ఇంటరాగేటివ్ ఫామ్ ఏంటి అని అడిగారు. ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమో డిక్లరేటివ్ సెంటెన్స్, మిమ్మల్ని అడిగింది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అడిగాడు. ఎప్పుడు కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ తయారు చేసేటప్పుడు మీరు హెల్పింగ్ వర్బ్తో మొదలు పెట్టాలి. దేంతో మొదలు పెట్టాలి? యూ హ్యావ్ టు బిగిన్ విత్ ద హెల్పింగ్ వర్బ్స్. ఓకే, హెల్పింగ్ వర్బ్తో మొదలు పెట్టండి. మరి ఈ సెంటెన్స్లో ఐ నెవర్ ఆస్క్డ్ యూ టు డూ ఇట్ అనే దాంట్లో హెల్పింగ్ వర్బ్ లేదు, కానీ మెయిన్ వర్బ్ అనేది చూడండి. ఆస్క్డ్ అనేది మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్ అది V2 ఫామ్. V2 ఫామ్ ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ని డిడ్తో స్టార్ట్ చేసుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు డిడ్ తర్వాత V1 రావాలి. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, V2తో ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ రాసేటప్పుడు డిడ్ ప్లస్ V1 ఉపయోగించి క్వశ్చన్ ఫార్మేషన్ చేయాలి. సో డిడ్ ప్లస్ V1 అంటే ఏమైంది? ఇక్కడ డిడ్ ఐ నెవర్. మళ్ళీ క్వశ్చన్లో నెవర్ అనేది అవసరం లేదు, నెవర్ అనేది రాదు ఇక్కడ. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. సెకండ్ వన్, డిడ్ ఐ ఎవర్ ఆస్క్డ్, కానీ డిడ్ తర్వాత ఆస్క్డ్ V2 ఫామ్ రాదు. ఇక్కడ V1 వస్తే ఇది సరైనది అవుతుండే, కానీ ఇది కూడా లేదు కాబట్టి తప్పు ఆన్సర్. డిడ్ ఐ ఎవర్ ఆస్క్ యూ, దిస్ ఈజ్ ద V1 ఫామ్. సో డిడ్ ప్లస్ V1 ఉంది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఇంటరాగేటివ్ ఫామ్. అండ్ ఫోర్త్ వన్ నెవర్ ఆస్క్డ్ ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్. లెట్ us హ్యావ్ అ హార్ట్ టు హార్ట్ టాక్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. దీన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ఈడియమ్స్ అని చెప్పుకుంటాము. వి కాల్ ఇట్ ఈడియమ్స్. తెలుగులో అయితే జాతీయాలు అంటాము. మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటి ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వాటి యొక్క అర్థం ఏంటి గమనించమని అడుగుతుంటాడు. మరి హార్ట్ టు హార్ట్ టాక్ అంటే ఏంటి? సో హార్ట్ టు హార్ట్ టాక్ అంటే ఫ్రాంక్ టాక్. ఫ్రాంక్ టాక్ అంటే మొహమాటం లేకుండా మనం మాట్లాడుకోవడాన్ని హార్ట్ టు హార్ట్ టాక్ అంటాము. అది గుడ్ టాక్ కాదు, ఎమోషనల్ టాక్ కాదు, లవింగ్ టాక్ కూడా కాదు. మీరు ఇక్కడ హార్ట్ టు హార్ట్ లేదా ఫేస్ టు ఫేస్ అని ఉందంటే అది ఫ్రాంక్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎలాంటి దాపరికం మొహమాటం లేకుండా మాట్లాడడాన్ని హార్ట్ టు హార్ట్ టాక్ అని చెప్పుకుంటాము. ఓకే, సో ఇది థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్? కరెక్ట్ సెంటెన్స్ కాదు, ఇక్కడ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అడగబడింది. ఇలాంటి ప్రశ్నలు చాలా సాధారణం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్లో ఇవ్వడం. సో మరి ఇక్కడ ఏంటి క్వశ్చన్? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని మనం గుర్తించాలి. మెనీ అన్ ఆపర్చునిటీ ఈజ్ మిస్డ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మెనీ ఏ మరియు మెనీ యాన్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ తర్వాత సింగులర్ ఏకవచనంలో ఉన్నటువంటి వర్బ్ రావాలి. మరి ఇక్కడ ఈజ్ అనేటువంటిది ఏకవచనంలోనే ఉంది, సింగులర్ వర్బ్ కాబట్టి దిస్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. ఏం చెప్పాను? మెనీ ఏ అనేటువంటి ఎక్స్ప్రెషన్ తర్వాత మెనీ యాన్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ తర్వాత మెనీ ఏ మెనీ యాన్, ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఎప్పుడు కూడా ఏ వర్బ్ రావాలి? సింగులర్ వర్బ్ రావాలి. సింగులర్ వర్బ్ రావాలి. అందుకే ఇక్కడ ఈజ్ అనేది సరైనటువంటి సెంటెన్స్ అవుతుంది, సరైనటువంటి వర్బ్ ఫామ్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. నాట్ ఓన్లీ మహాత్మా గాంధీ బట్ ఆల్ హిజ్ ఫాలోవర్స్ ఇన్ ద మార్చ్ వాజ్ అరెస్టెడ్. సో ఈ రకంగా రెండు సెంటెన్సెస్, రెండు సబ్జెక్ట్స్ని గనక నాట్ ఓన్లీ బట్ ఆల్సో లాంటిది కలిపినప్పుడు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో లాంటి పదాలు కలిపినప్పుడు మనం సెకండ్ సబ్జెక్ట్ని లేదా నియరెస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తూ ఆన్సర్ రాయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మహాత్మా గాంధీ అనేది ఒక సబ్జెక్ట్, హిజ్ ఫాలోవర్స్ అనేది మరొక సబ్జెక్ట్. ఈ రెండు సబ్జెక్టులని నాట్ ఓన్లీ బట్ ఆల్సో కలిపింది కాబట్టి మనం ఆన్సర్ రాసేటప్పుడు సెకండ్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తూ రాయాలి. అంటే ఇక్కడ వర్జ్ ఉంది, వర్జ్ అనేటువంటి వర్బ్ తప్పు. మరి వర్జ్కి బదులుగా ఫాలోవర్స్
ప్లూరల్ ఫామ్ ఉంది కాబట్టి వర్ అరెస్టెడ్ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రెండు సబ్జెక్టులని గనక ఎయిదర్ ఆర్ అనేటువంటి పదాలు కలిపినప్పుడు, లేదా నెయిదర్ నార్ అనేటువంటి పదాలు కలిపినప్పుడు, లేదా వెదర్ ఆర్ అనే పదాలు కలిపినప్పుడు, లేదా నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే పదాలు కలిపినప్పుడు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అలాగే ఆర్ లేదా నార్, ఇవన్నీ గనక రెండు సబ్జెక్టులని గనక ఇవన్నీ కలిపినట్లయితే మనం వర్బ్ అనేది రాసేటప్పుడు నియరెస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తూ రాయాలి. నియరెస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తూ మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్. ఉదాహరణకు చూడండి, లెట్ మీ రైట్ వన్ ఎగ్జాంపుల్. ఎయిదర్ రాజు ఆర్ హిజ్ ఫ్రెండ్స్ డాష్ క్లెవర్ అనే సెంటెన్స్ చూడండి. ఇందులో రాజు అనేటువంటి ఒక సబ్జెక్ట్ని, హిజ్ ఫ్రెండ్స్ అనేటువంటి మరొక సబ్జెక్ట్ని ఎయిదర్ ఆర్ కలిపినప్పుడు మనం నియరెస్ట్ సబ్జెక్ట్, వర్బ్కి దగ్గరలోని సబ్జెక్ట్ తీసుకొని రాయాలి ఆన్సర్. వర్బ్ ఇక్కడ ఉంది, ఈ వర్బ్కి దగ్గరలో ఏముంది, ఫ్రెండ్స్ అనేది ఉంది కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ మరి, యామ్ రాద్దామా, ఈజ్ రాస్తే సరైనది అవుతుందా, ఆర్ సరైనది అవుతుందా అంటే ఫ్రెండ్స్ నియరెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఆర్ అనేటువంటి వర్బ్ సరైనది అవుతుంది. సో ఎయిదర్ రాజు ఆర్ హిజ్ ఫ్రెండ్స్ ఆర్ క్లెవర్. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెబుతున్నాను, ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ వెదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఆర్ నార్, వీవి గనక రెండు సబ్జెక్టులను కలిపినప్పుడు నియరెస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తూ మీ యొక్క ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇంకో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించినటువంటి టాపిక్. ఐ నో మోర్ అబౌట్ క్రికెట్ దాన్ యూ డూ. సో క్రికెట్ గురించి నీకు తెలిసినంత కంటే ఎక్కువ నాకు తెలుసు అని చెప్తున్నాను. ఇది ఏ డిగ్రీలో ఉంది, మోర్ అనేది ఉంది కాబట్టి, నో మోర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ. ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చమని అడిగారు. సో పాజిటివ్ మార్చ్లోకి మోర్ అనేది పాజిటివ్లో యాజ్ మచ్ యాజ్ అవుతుంది, సో యాజ్ మచ్ యాజ్ ఉపయోగించి మనం దీన్ని పాజిటివ్ సెంటెన్స్లోకి రాయాలి. చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నో అనేది పాజిటివ్ కాబట్టి మనం రాసేటువంటిది నెగటివ్లో ఉండాలి, డోంట్ అనేది కలిగి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నో పాజిటివ్గా ఉంది కాబట్టి మనం రాసేటువంటిది డోంట్ నెగటివ్లో ఉండాలి. మోర్ ఉంది కాబట్టి యాజ్ మచ్ యాజ్ ఉండాలి. ఇవి రెండు కూడా మనం రాయబోయేటువంటి పాజిటివ్ డిగ్రీలో రావాలి. సో ఫస్ట్ చూడండి, యూ డోంట్ నో అబౌట్ క్రికెట్ మోర్ దాన్ మీ. ఎందుకంటే పాజిటివ్ డిగ్రీలో మోర్ అనేది రాదు కాబట్టి ఫస్ట్ వన్ తప్పు. యూ డోంట్ నో అబౌట్ క్రికెట్ యాజ్ మచ్ యాజ్ ఐ డూ. యూ డోంట్ నో అబౌట్ క్రికెట్ యాజ్ మచ్ యాజ్ డూ. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యూ డోంట్ నో అబౌట్ క్రికెట్ యాజ్ ఐ డూ. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. I don't know about cricket is as much as you know. This is also meaningless and ఇదేది కాదు. సెకండ్ వన్ is the right answer to this question. ఇది పాజిటివ్ డిగ్రీ. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించి మనకు ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లో ఎదుర్కొంటూ ఉంటాము. లుక్ ఎట్ వన్ మోర్ క్వశ్చన్. Do you expect your parents to come from Hyderabad today? This is in active form. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీనిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చండి అనేటువంటి ప్రశ్న అడగబడింది ఇక్కడ. ఇది క్వశ్చన్, ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది. ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమని అడిగారు. సో చూడండి, డూతో స్టార్ట్ అయింది కదా. ఇక్కడ డూతో స్టార్ట్ అయినప్పుడు మనం ఎప్పుడు కూడా ప్యాసివ్ వాయిస్లో యామ్ కానీ ఈజ్ లేదా ఆర్ ఉపయోగించి మనం ఆన్సర్ని మొదలు పెట్టాలి. మళ్ళీ చెబుతున్నాను, యాక్టివ్ వాయిస్లో డూ లేదా డజ్ లాంటివి వస్తే ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా మనం యామ్ ఈజ్ ఆర్ ఉపయోగించుకొని ప్యాసివ్ ఫామ్ రాయాలి. సో యాక్టివ్ వాయిస్లో డూ డజ్ వస్తుంది, ప్యాసివ్ వాయిస్లోనేమో యామ్ ఈజ్ ఆర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ డిడ్తో స్టార్ట్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఎందుకంటే ఇప్పుడు కూడా డిడ్తో స్టార్ట్ కాదు ఇక్కడ. ఆర్ యువర్ పేరెంట్స్ ఎక్స్పెక్టింగ్ బై యూ. దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లో V3 ఫామ్ వస్తుంది ఎప్పుడు కూడా. ప్యాసివ్ వాయిస్లో వచ్చేది V3 ఫామ్, కానీ ఇక్కడ V4 ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్.
Are your parents expected to come today from Hyderabad? This is the correct answer. Are తో మొదలైంది అండ్ expected V3 ఫామ్ అనేది ఉంది. ఇక్కడ నాలుగవది తప్పు. మీరు గెస్ చేయొచ్చు ఎందుకు రాంగ్ అవుతుంది ఇది అనేది. ఎందుకు రాంగ్ అంటే వర్ అనేటువంటిది పాస్ట్ ఫామ్, కానీ డూతో ఉంది కాబట్టి మనకి am is are రావాలి, వర్ అనేది రాదు ఇక్కడ. సో దట్స్ ద రీజన్ ఫోర్త్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. నాలుగవది రాంగ్గా మనం చెప్పుకుంటాము. ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ద థర్డ్ ఆప్షన్. ఆర్ యువర్ పేరెంట్స్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ టుడే ఫ్రమ్ హైదరాబాద్? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ fill in the blanks with column A with those of prepositions in column B. సో మనం కాలమ్ B ఉన్నటువంటి ప్రిపోజిషన్స్తో కాలమ్ A బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. సో మరి కాలమ్ బిలో ఏమి ఇచ్చారంటే ఫర్ అనే ప్రిపోజిషన్ ఇచ్చారు, ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఇచ్చారు, బై అనే ప్రిపోజిషన్, బిట్వీన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఇవ్వబడ్డాయి. సో ఏమి ఇవ్వబడ్డాయి? ఫర్, ఫ్రమ్, బై, బిట్వీన్ అనేటువంటి ప్రిపోజిషన్స్ ఇవ్వబడ్డాయి. వీటితో మనం ఇప్పుడు బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఏంటి? ఫ్రమ్, ఫర్, ఫ్రమ్, బై, బిట్వీన్, ఈ 4 వర్డ్స్తో ఫిల్ చేయాలి. సో చూడండి, ఇక్కడ దీప్తి ఈజ్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్ గుడ్ డాష్ evil. Death does not distinguish dash the rich and the poor. Sir Ronald Ross distinguished dash his medical research. Punch is distinguished dash his hunchback. సో ఇవన్నీ కూడా డిస్టింగ్విష్ అనేటువంటి పదం తర్వాత ఎలాంటి ప్రిపోజిషన్స్ వాడబడతాయి అనే దాని గురించి ఇవ్వబడ్డాయి. సో లెట్ us see how the questions are asked. So Deepthi is not able to distinguish good dash evil. సో గుడ్ ఫ్రమ్ ఈవిల్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మంచి చెడు నుండి మంచి ఏది తెలుసుకోలేకపోతుంది? డిస్టింగ్విష్ గుడ్ ఫ్రమ్ ఈవిల్. డెత్ డస్ నాట్ డిస్టింగ్విష్ డాష్ ద రిచ్ అండ్ ద పూర్. ఇక్కడ అండ్ ఉంది కాబట్టి బిట్వీన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బిట్వీన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డిస్టింగ్విష్ బిట్వీన్ ద రిచ్ అండ్ ద పూర్. Sir Ronald Ross is distinguished for his medical research. For is the correct answer. Punch is distinguished by his hunchback. So first one from, second one between, third one for, and fourth one is by. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, నౌ లెట్ us look at the next question. They gave Vivek a cash award in lieu of the promised prize. What is the meaning of the underlined preposition or underlined phrase in lieu of? In lieu of అనేటువంటి ఈ ప్రిపోజిషన్కి సరైనటువంటి అర్థం వచ్చేది ఏది? ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇన్ లిeu ఆఫ్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ లేదా ఫ్రేజ్కి ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్. ఇన్స్టెడ్ ఆఫ్ అనేటువంటి అర్థం, లేదా ఇన్ ద ప్లేస్ ఆఫ్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ బదులుగా అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అంటే బదులుగా. ఈ రెండింటి యొక్క అర్థం ఏంటి? బదులుగా అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంటాయి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఏంటి అర్థం? దే గేవ్ వివేక్ అ క్యాష్ అవార్డ్ ఇన్ ద లిeu ఆఫ్ ప్రామిస్డ్ ప్రైజ్. ప్రామిస్డ్ ప్రైజ్కి బదులుగా వాళ్ళు వివేక్కి క్యాష్ రివార్డ్ ఇచ్చారు అంటున్నాము. ఇన్ ద లిeu ఆఫ్ అంటే, ఇన్ లిeu ఆఫ్ అంటే ఏంటి? బదులుగా. ద నెక్స్ట్ క్వశ్చన్, ద రోడ్స్ ఆఫ్ ఢిల్లీ ఆర్ వైడర్ డాష్ షిమ్లా. కంపారిజన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎప్పుడు కూడా కంపారిజన్ చేసేటప్పుడు దాన్, దట్ ఆఫ్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ని, దాన్, దోస్ ఆఫ్ అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ని వాడుకోవాలి. ఇలాంటి కంపారిజన్స్లో 2 ఎక్స్ప్రెషన్స్ వాడతాము. దాన్, దట్ ఆఫ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్, దాన్, దోస్ ఆఫ్ అనేది మరొక ఎక్స్ప్రెషన్. ఎప్పుడు కానీ మీరు ఒక సింగ్యులర్ నౌన్ని మరొక దాంతో కంపేర్ చేసినప్పుడు దట్ ఆఫ్ వాడతారు సింగ్యులర్కి. బహువచనాన్ని రాయడానికి మనం ప్లూరల్ కోసం మనం దాన్, దోస్ ఆఫ్ వాడుకోవాలి. ఇక్కడ రోడ్స్ అని అంటున్నాము, ఇక్కడ రోడ్స్ అంటున్నాము. ఇది ప్లూరల్ కాబట్టి బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ దాన్, దోస్ ఆఫ్ అనేది సరైనది అవుతుంది. దాన్, దోస్ ఆఫ్. So the roads of Delhi are wider than those of Shimla is the correct answer to this question.
సో దాన్ దోస్ ఆఫ్ అనేది సరైనటువంటిది. నేను చెప్తున్నాను మళ్ళీ, మనం రెండింటిని కంపేర్ చేసేటప్పుడు దాన్ దట్ ఆఫ్ని అలాగే దాన్ దోస్ ఆఫ్ని వాడతాము. దేన్ని ఎక్కడ వాడాలి? దాన్ దట్ ఆఫ్ని సింగ్యులర్కి వాడాలి, దాన్ దోస్ ఆఫ్ని ప్లూరల్కి వాడుకోవాలి. సో ఉదాహరణకి చూడండి, ఇక్కడ లెట్ మీ గివ్ వన్ ఎగ్జాంపుల్. మై బుక్స్ ఆర్ న్యూవర్ డాష్ యువర్స్. అంటే ఇక్కడ ఏంటి అర్థం? నా పుస్తకాలు నీ బుక్స్ కంటే కూడా కొత్తగా ఉన్నాయి. ఇక్కడ మనం బుక్స్ గురించి మాట్లాడుతున్నాము, ఇది ప్లూరల్ కాబట్టి ప్లూరల్కి ఏం వాడుకోవాలి? దాన్ దోస్ ఆఫ్ వాడుకోవాలి. సో దాన్ దోస్ ఆఫ్ యువర్స్ అని చెప్తాము. అదే సింగ్యులర్గా వచ్చినప్పుడు ఏం వాడుకోవాలి? దట్ ఆఫ్ వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై హౌస్ ఈజ్ బిగ్గర్ డాష్ యువర్స్. ఓకే, సో హౌస్ గురించి చెప్తున్నాము, ఇది సింగ్యులర్ కాబట్టి సింగ్యులర్కి దట్ ఆఫ్ వాడుకుంటాము. సో దాన్ దట్ ఆఫ్ అనేది సరైనది అవుతుంది, దాన్ దట్ ఆఫ్. కానీ కంపారిజన్లో ఈ దాన్ దట్ ఆఫ్ కానీ దాన్ దోస్ ఆఫ్ కానీ లేకపోతే అది గ్రామటికల్గా సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఉదాహరణకు చూడండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. మై హార్స్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ యూ. సో ఈ సెంటెన్స్ రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మై హార్స్ని యువర్ హార్స్తో కంపేర్ చేయాలి. కానీ ఇక్కడ కేవలం దాన్ యూజ్ చేయడం వల్ల ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ మారిపోతుంది, సెంటెన్స్ రాంగ్ అవుతుంది. మరి ఇది కరెక్షన్ చేయాలంటే దాన్ కాదు, ఇక్కడ హార్స్ అనేది సింగ్యులర్ కాబట్టి దాన్ దట్ ఆఫ్ వాడుకోవాలి. అప్పుడు ఆన్సర్ వచ్చేసి ఓకే, స్ట్రాంగర్ దాన్ దట్ ఆఫ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్. సో ఇలాంటివి చూస్తూ ఉండండి, వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా చాలా వరకు ప్రశ్నలు అడగబడుతుంటాయి. మరి ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ వచ్చేసి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో సేమ్ మోడల్స్ ఉన్నాయి, ఇవి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడగబడ్డాయి. సో మరి నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనటువంటివి, గుర్తుపెట్టుకోండి. ఒకటి no sooner than, రెండవది హార్డ్లీ వెన్, అండ్ మూడవది స్కేర్స్లీ వెన్. ఈ మూడు కూడా సైమల్టేనియస్ యాక్షన్స్ని, ఒక పని ముగిసిన వెంటనే మరొక పని జరిగింది అని చెప్పడానికి ఉపయోగిస్తుంటాము. సో మరి ఇది క్లాస్ 9లో ఉంది, దీనిపైన రీసెంట్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు ప్రశ్నలు అడిగారు, మళ్ళీ అడగడానికి అవకాశం ఉంటుంది. సో క్వశ్చన్ ఏంటి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. 4 sentences have been given and you have to identify the correct sentence లేదా ఇన్కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ లేదా ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ని గుర్తించమని అడుగుతుంటారు. సో ఫ్రెండ్స్, లెట్ us look at this question. This question is on the incorrect use of conjunction. ఇది conjunctions యొక్క incorrect usage కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో మరి కంజంక్షన్స్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్, కోరిలేటివ్ కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షన్ అని 3 ఉంటాయి. సో మరి ఇందులో ఇది కోరిలేటివ్ కంజంక్షన్ సంబంధించి ఇది మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్ ఉంది అండ్ ఈ టాపిక్ సంబంధించి మనకి ఈ క్వశ్చన్ ఇవ్వబడింది. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి నో సూనర్ దాన్ అనేటువంటి కంజంక్షన్స్ యొక్క యూసేజ్. ఇది 9th క్లాస్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్. దీనిపైన రీసెంట్గా జరిగినటువంటి దాదాపుగా అన్ని ఎగ్జామినేషన్స్లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మరి నో సూనర్ దాన్ అనేటువంటిది ఒక పని జరిగిన వెంటనే మరొక పని కూడా జరిగినది అని చెప్పడానికి ఉపయోగించబడతాయి. సో ఫ్రెండ్స్, మనకి 3 కంజంక్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి నో సూనర్ దాన్, రెండవది హార్డ్లీ వెన్, అండ్ మూడవది స్కేర్స్లీ వెన్. ఈ 3 కూడా సైమల్టేనియస్ యాక్షన్స్ చెబుతాయి. అంటే ఒక పని జరిగిన వెంటనే మరొక పని జరిగినది అని తెలియజేస్తాయి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ కెన్ సే ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. దాదాపుగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా దీనిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు.
ఓకే, సో మరి వీటి యొక్క యూసేజ్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. నేను ఒక ఉదాహరణ రాస్తాను చూడండి. నో సూనర్ హ్యాడ్ ఐ ఫినిష్డ్ మై డిగ్రీ, నో సూనర్ హ్యాడ్ ఐ ఫినిష్డ్ మై డిగ్రీ దాన్ ఐ గాట్ ఏ జాబ్, చూడండి ఎప్పుడు కూడా మనం ఇది సెంటెన్స్, దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాను, డిగ్రీ పూర్తయిందో లేదో వెంటనే జాబ్ వచ్చింది అని ఇక్కడ మీనింగ్ ఉంది, ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఉంది. సో ఇది నో సూనర్ దాన్, ఒక పని పూర్తయిందో లేదో, డిగ్రీ పూర్తయిందో లేదో మరొక పని జరిగింది, జాబ్ వచ్చింది. సో ఇట్లా రాసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా నో సూనర్తో బిగించేయాలి, నో సూనర్తో బిగించేయండి. దాని తర్వాత హ్యాడ్ అనేటువంటి వర్బ్ రాయండి. దాని తర్వాత సబ్జెక్ట్ రాసుకోవాలి, సబ్జెక్ట్ తర్వాత V3 ఫామ్ రాయాలి. ఇక్కడ దాన్ అనేటువంటి మరొక పదాన్ని ఉపయోగించాలి. సో ఇది ఒక రూల్. ఇదే విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని చూసి మనం ఆన్సర్ చేద్దాం. సో ఫస్ట్ ఏముంది, నో సూనర్ హ్యాడ్ వి స్టార్టెడ్ ద ఎక్స్పెరిమెంట్ దాన్, ఇందాక మీకు చెప్పాను కదా నో సూనర్తో బిగిన్ అయింది. నో సూనర్ తర్వాత హ్యాడ్ అనేది ఉంది, హ్యాడ్ తర్వాత సబ్జెక్ట్ రాయబడింది, సబ్జెక్ట్ తర్వాత V3 ఫామ్ ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ దాన్ అనే పదం కూడా ఉపయోగించబడింది. సో no sooner had we started the experiment than there was a power cut and we had no electricity. This is a grammatically correct sentence. మనకేమో ఇక్కడ ఇన్కరెక్ట్ ఏంటి అని అడిగాడు, బట్ ఫస్ట్ వన్ కరెక్ట్ గానే ఉంది. I will be your friend whether you stay here or move away. సో ఇది వెదర్ ఆర్ అనేటువంటి కంజంక్షన్ కి సంబంధించినటువంటి యూసేజ్, వెదర్ ఆర్ అనేది కరెక్ట్ గానే ఉపయోగించబడింది. థర్డ్ వన్, I want to go either to Disney World or to the sea. సో either or రెండు కూడా ఒకే రకమైన పదాలకు ముందు వాడబడాలి. ఇక్కడ చూడండి, టు డిస్నీ వరల్డ్, టు సీ వరల్డ్ రెండు కూడా ఒకే రకమైనవి కాబట్టి ఈ సెంటెన్స్ కూడా సరైనటువంటిదే. బట్ చూడండి, దే హ్యాడ్ 2 books బట్ నైదర్ వర్క్స్ ఈజ్ ద రైట్ వన్. they had 2 books but neither works అనేది V1S ఫామ్ రావాలి. సో ద ఫోర్త్ వన్ ఈజ్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఓకే, ఫోర్త్ వన్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ గా చెప్పుకుంటాము. అండ్ రిమెంబర్ దిస్ ఈజ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రోడ్స్ ఆఫ్ ఢిల్లీ ఆర్ వైడర్ దాన్ దోస్ ఆఫ్, ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాము. ఇలా కంపేర్ చేసినప్పుడు బహువచనం గనక ఉన్నట్లయితే మనం ఏం వాడుకోవాలి, వీ హ్యావ్ టు యూజ్ దాన్ దోస్ ఆఫ్ అనేది ఉపయోగించుకుంటూ ఉంటాము. ప్లూరల్ ఉంది. అదే సింగులర్లో ఉంటే కనుక దాన్ దట్ ఆఫ్ వాడతాము. సో సింగులర్లో ఉంటే దాన్ దట్ ఆఫ్, ప్లూరల్లో ఉంటే దాన్ దోస్ ఆఫ్ ఉపయోగించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, the next question is neither of the friends has passed the test. Add a suitable question tag. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు మీరు దేంతో మొదలు పెట్టాలంటే సెంటెన్స్లో ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, ఆ హెల్పింగ్ వర్బ్తో మొదలు పెట్టాలి. దాని తర్వాత సెంటెన్స్లో నాట్ అనేది అవసరం ఉంటే రాయాలి. మూడవ స్టెప్ వచ్చేసి ప్రొనౌన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్కి సూటబుల్ ప్రొనౌన్ రాయాలి. లైక్ ఏముంటాయి ప్రొనౌన్స్, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. సో ఇలాంటి ప్రొనౌన్ ఆఫ్ ద సబ్జెక్ట్ రావాలి. చివర్లో క్వశ్చన్ మార్క్ అనేది రాయాలి. దీస్ ఆర్ ద 4 steps ఇన్ రైటింగ్ ఏ క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఇవి 4 స్టెప్స్ని ఉపయోగిస్తూ రాయాలి. సరే, మరి ఇప్పుడు ఈ 4 స్టెప్స్ని ఉపయోగిస్తూ మనం ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుందో చూద్దాం. ఇందులో హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ అనేది ఉంది. ఓకే, సబ్జెక్ట్ ఏమో నైదర్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అనేది ఉంది. ఈ నైదర్ ఆఫ్ ద ఫ్రెండ్స్కి ప్రొనౌన్ వచ్చేసి దే అవుతుంది. మనం ఎప్పుడు కూడా దే హ్యాజ్ అని పిలవము, వి సే దే హ్యావ్. కాబట్టి హ్యావ్ రాయండి ఇక్కడ, ఓకే. హ్యావ్ తర్వాత నాట్ అవసరం లేదు, నెయిదర్ ఉంది కాబట్టి సో దే ఈజ్ ద రైట్ ఆన్సర్. హ్యావ్ దే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
go on to someone else's land without owner's permission are called. ఓనర్ పర్మిషన్ లేకుండా ఒక ప్లేస్కి వెళ్ళేటువంటి వాళ్ళని మనం ట్రెస్ పాసర్స్ అని చెప్పుకుంటాము. ట్రెస్ పాసర్స్ పర్మిషన్ లేకుండా ఒకరి ప్లేస్లోకి ఎంటర్ అవ్వడం. మై ఫాదర్ డాష్ ప్రిఫర్స్ టు టేక్ వెరీ లాంగ్ వాక్స్ విత్ హిజ్ ఫ్రెండ్స్. సో ఫాదర్ విచ్ రాదండి, పర్సన్స్కి విచ్ గుర్తుపెట్టుకోండి. హూమ్, హూస్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ని మనం పర్సన్స్కి వాడతాం. పర్సన్స్కి. విచ్ అనేటువంటి ప్రొనౌన్ని థింగ్స్కి, యానిమల్స్కి, ప్లేసెస్కి వాడతాము. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఫాదర్ పర్సన్ కాబట్టి విచ్ అనేటువంటిది రాదు. సో హూస్ ఈజ్ ఇన్ ద 70s కాదు, హూ ఈజ్ ఇన్ ద 70s కరెక్ట్ అవుతుంది. ఎవరైతే 70sలో ఉన్నారో అని అర్థం ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద రిలేటివ్ ప్రొనౌన్. ఇది రిలేటివ్ ప్రొనౌన్ సంబంధించిన క్వశ్చన్. చూజ్ ఎ సఫిక్స్ దట్ కెన్ బి యూజ్ టు చేంజ్ ఎ నౌన్ ఇన్ టు అడ్జెక్టివ్. నౌన్ని అడ్జెక్టివ్గా వాడడానికి ఇందులో ఎలాంటి వాడబడిందంటే ఫుల్ అనేది నౌన్ని అడ్జెక్టివ్లోకి మార్చేటువంటి ప్రిఫిక్స్, సఫిక్స్. ఉదాహరణకి సక్సెస్ అనేటువంటిది నౌన్ అవుతుంది. ఓకే, సక్సెస్ అనేటువంటిది నౌన్ అవుతుంది. ఈ సక్సెస్ అనేటువంటి నౌన్కి FUL చేర్చినట్లయితే అప్పుడు సక్సెస్ఫుల్ అనేటువంటి అడ్జెక్టివ్ వస్తుంది. సో ఈ ఉన్న దాంట్లో 4 కూడా నౌన్ని అడ్జెక్టివ్గా మార్చేది FUL అనేటువంటి అడ్జెక్టివ్. FUL అనే సఫిక్స్. లుక్ ఎట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి స్పెల్లింగ్ కనుక మనం చూసినట్లయితే ఇందులో ఏది కరెక్ట్ ఉంది, ఏది ఇన్కరెక్ట్ ఉంది అనేటువంటిది అడగబడింది. సో అకరెన్స్ అనేటువంటి చూసినప్పుడు అకరెన్స్ RR రావాలి. OCCURRENCE. అకరెన్స్ అనేటువంటిది ఓకే, ఇది రాంగ్ ఉంది. హిపోక్రసీలో కూడా ఏ కాదు I అనేది రావాలి. సో P తప్పునే, అలాగే R కూడా తప్పు, రెండు కూడా ఇన్కరెక్ట్. ఓన్లీ P and R are incorrect. Q is correct. ఓకే, Q అనేది కరెక్ట్ స్పెల్లింగ్ ఇక్కడ, ఆర్కియాలజీ అనేది. బట్ అకరెన్స్ అనేటువంటి స్పెల్లింగ్, హిపోక్రసీ అనేటువంటి స్పెల్లింగ్ రెండు కూడా రాంగ్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ గీత డాష్ మనీ షీ డాష్ అ సూటబుల్ ప్రజెంట్ ఫర్ మీ. ఈ క్వశ్చన్ ఇఫ్ కండిషనల్స్ అనేటువంటి టాపిక్ నుంచి తీసుకోబడింది. ఇఫ్ కండిషనల్స్ నుండి. సో ఇఫ్ గీత హ్యాడ్ అనేది రావాలి, కానీ హ్యాడ్ తర్వాత విల్ అనేది తప్పు. సో సెకండ్ వన్ రాంగ్ అవుతుంది. హ్యాడ్ అనేది కూడా తప్పు, ఎందుకంటే షుడ్ హ్యావ్ బాట్ ఈ కాంబినేషన్ రాదు. హ్యాడ్ వుడ్ హ్యావ్ బాట్ కూడా కాదు. హ్యాడ్ కరెక్ట్ అవుతుంది, వుడ్ హ్యావ్ బాట్ అనేది సరిగా అవుతుంది. ఇది థర్డ్ కండిషనల్. దాన్నే మనం ఇంపాసిబుల్ కండిషనల్ అని చెప్పుకుంటాము. ఇంపాసిబుల్ కండిషనల్ అనే టాపిక్ నుంచి వెళ్ళి ఈ క్వశ్చన్ ఇవ్వబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్స్ హై టైమ్. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ టైమ్ 4 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఒకటి ఇట్స్ టైమ్, రెండవది ఇట్స్ అబౌట్ టైమ్, మూడవది ఇట్స్ హై టైమ్, నాలుగవది ఇట్స్ క్వైట్ టైమ్. ఫ్రెండ్స్ ఈ 4 ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఎప్పుడు కూడా V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని ఉపయోగించుకోవాలి. V2 ఫామ్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఈ 4 ఎక్స్ప్రెషన్స్ ఇట్స్ టైమ్, ఇట్స్ అబౌట్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ క్వైట్ టైమ్. సో దట్స్ ద రీజన్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో స్టార్టెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విల్ స్టార్ట్ కాదు, హ్యాడ్ స్టార్టెడ్ కాదు, అలాగే స్టార్ట్ కూడా కాదు. సో ఏంటి ఆన్సర్ మరి? స్టార్టెడ్. It's time you started your preparation for the public examination. This is the answer to this question. And ఇది కూడా 10th క్లాస్లో ఇవ్వబడినటువంటి ప్రశ్న, 10th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్ అండి. సో ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుండండి. అండ్ అన్ని టాపిక్స్ సంబంధించి ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి గ్రామర్తో లింకప్ చేస్తూ చదివితే డెఫినెట్గా మీరు ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధిస్తారు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండ్ దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఇన్ టుడేస్ explanation video. Thank you so much and I wish you all success.